ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी caution किया. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ మూవీ సజెషన్స్ వీడియో. ఈ వీక్ కూడా కొన్ని మంచి మూవీ సజెషన్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. అయితే ప్రతిసారి 5 మూవీస్ సజెస్ట్ చేస్తా. ఈసారి 8 మూవీస్ ని సజెస్ట్ చేస్తున్నా. డిఫరెంట్ జానర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నా. అన్ని మూవీస్ బాగుంటాయి. మెయిన్ గా లాస్ట్ సజెస్ట్ చేస్తున్న మూవీ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. హరిదాస్ సార్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ ఫేవరెట్ సజెషన్ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఇంకా మన ఫస్ట్ మూవీ ఏంటంటే దురంధర్, స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. సో ఇంకా స్టోరీ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ దురంధర్ ని స్టార్ట్ చేస్తుంది. దీనికోసం హంజా అనే ఏజెంట్ ని పాకిస్తాన్ పంపిస్తారు. అక్కడ ఒక షాప్ లో వర్క్ చేస్తూ ఉంటాడు, వెయిటర్ గా కూడా చేస్తూ ఉంటాడు. సేమ్ టైమ్ లో లోకల్ గ్యాంగ్స్ ఏంటి అని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. గ్యాంగ్స్టర్ రెహమాన్ తో ఎలైన్ అవ్వాలి అనేది ప్లాన్. ఒకరోజు రెహమాన్ పిల్లలు వాళ్ళ మీద అటాక్ జరుగుతుంది. ఈ అటాక్ లో హంజా రెహమాన్ కి యూజ్ అయ్యే పని చేస్తాడు. సో రెహమాన్ హంజాని నమ్మి గ్యాంగ్ లో జాయిన్ చేసుకుంటాడు. మెల్లిగా ఈ గ్యాంగ్ ట్రస్ట్ గెయిన్ చేస్తాడు హంజా. మరి ఏజెంట్ గా వెళ్ళిన హంజా ప్లాన్ ఏంటి, అసలు ఆపరేషన్ దురంధర్ అంటే ఏంటి, హంజా ప్లాన్స్ వర్కౌట్ అయ్యాయా, తర్వాత ఏం జరిగింది, ఇదంతా మూవీ చూస్తేనే అర్థమవుతుంది. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది. 1000 crores కలెక్షన్స్ కూడా క్రాస్ చేసింది ఈ మూవీ. అయితే రియల్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయి రాసుకున్న స్టోరీ ఇది. రియల్ ఇండియన్ స్పై స్టోరీని ఇన్స్పైర్ అయి డెవలప్ చేసుకున్నారంట. మూవీ రన్ టైం వచ్చేసి 3 hours 20 minutes వరకు ఉంటుంది. కానీ ఎక్కడ బోర్ కొట్టడం లాంటిది ఉండదు. త్రూ అవుట్ ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది మూవీ. థియేటర్ ప్రింట్ కి ఓటీటీ ప్రింట్ కి కొంచెం కలర్ గ్రేడింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, కానీ ఇట్స్ ఓకే. కొన్ని సీన్స్ కూడా కట్ చేశారు, బట్ స్టిల్ వర్త్ వాచ్. లెంతీ మూవీ అయినా కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. మంచి సస్పెన్స్ ని క్యారీ చేశారు. రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. రియల్ స్పై లాగా అనిపిస్తాడు. అక్షయ్ ఖన్నా యాక్టింగ్ అయితే పీక్స్ ఉంటది. ట్రాన్స్ఫర్మేషన్స్ అల్టిమేట్ ఉంటాయి. మూవీకి సీక్వెల్ కూడా ఉంది. ఇంకో 1 month లో రిలీజ్ అవుతుంది ఈ సీక్వెల్. సో ఈ మూవీని ఇప్పటి వరకు చూడకపోతే వెంటనే చూసేయండి. బికాస్ సీక్వెల్ అర్థం అవ్వాలి అంటే పార్ట్ 1 చూసేయాలి కదా. సో మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నో. ఏ రేటెడ్ మూవీ ఇది. యాక్షన్ కూడా హెవీగా ఉంటుంది. వీకెండ్ కి ఫ్రెండ్స్ తో ట్రై చేయండి. ఇట్ విల్ బి ఫన్ వాచింగ్ దిస్ మూవీ. సో ఇంకా సెకండ్ మూవీ వచ్చేసి తేరే ఇష్క్ మే. జానర్ వచ్చేసి రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీ జానర్ మూవీ ఇది. సో ఇంకా స్టోరీ లదాఖ్ లో స్టార్ట్ అవుతుంది. ఐఏఎస్ పైలట్ శంకర్. అయితే శంకర్ ఎయిర్ లో ఇండియన్ బార్డర్ దగ్గర ఉన్నప్పుడు ప్రోటోకాల్ ని ఫాలో అవ్వడు. సో సీనియర్ ఆఫీసర్ షికావత్ శంకర్ మీద యాక్షన్ తీసుకుంటాడు. కౌన్సిలింగ్ కి పంపించి క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకొస్తేనే మళ్ళీ జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని. అయితే ఇదే టైంలో ఇండియా మీద అటాక్ జరిగే సిచ్యువేషన్ ఉంటుంది. షికావత్ టీమ్ లో బెస్ట్ పైలట్ అంటే అది శంకర్ మాత్రమే. సో ఎలా అయినా త్వరగా క్లియర్ చేసుకోమని చెప్తాడు. సో శంకర్ ఫైల్ ముక్తి దగ్గరికి వెళ్తుంది. సో ఇంకా స్టోరీ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. అసలు ఎవరి ముక్తి, శంకర్ కి ముక్తికున్న రిలేషన్ ఏంటి, ప్రెసెంట్ వాళ్ళ రిలేషన్ ఏంటి, ముక్తి క్లియరెన్స్ ఇచ్చిందా లేదా, తర్వాత ఏం జరిగింది, ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఓటీటీలో రిలీజ్ అయినా కూడా నేను కొంచెం లేట్ గా చూసాను మూవీని. సో రివ్యూ ఇవ్వడం కుదరలేదు. బట్ నాకు మూవీ నచ్చింది. లవ్ స్టోరీ ఏమంత కొత్తది కాకపోయినా శంకర్ క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. ధనుష్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా బాగుంటుంది. చాలా బాగా ఫిట్ అయ్యాడు ఈ రోల్ లో. ప్రతి దానికి అగ్రెసివ్ అయ్యే శంకర్ లైఫ్ లో ఒక అమ్మాయి వచ్చాక ఎలా చేంజ్ అయ్యాడు అనే స్టోరీ ఉంటుంది. అయితే ఒక పోర్షన్ వరకు ఒక క్యారెక్టర్ నెగిటివ్ గా అనిపిస్తుంది. బట్ ఒక సిచ్యువేషన్ లో అది చేంజ్ అయ్యి మెయిన్ లీడ్ నెగిటివ్ గా అనిపిస్తుంది. అదేంటో మూవీ చూస్తేనే అర్థమవుతుంది. మంచి కాస్టింగ్ ఉంది మూవీలో. మెయిన్ గా ధనుష్ గురించి చెప్పేసా, కృతి సనన్ యాక్టింగ్ కూడా బాగుంటుంది. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. నాకైతే హిందీ మూవీ చూస్తున్నా అని అనిపించలేదు, సౌత్ మూవీ చూస్తున్నా అని అనిపించింది. మ్యూజిక్ కూడా చాలా బాగా వర్క్ అయింది. బీజిఎం కానీ సాంగ్స్ కానీ బాగున్నాయి. రన్ టైం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 2 hours 45 minutes వరకు ఉంటుంది. నాకైతే త్రూ అవుట్ నచ్చింది మూవీ. కానీ లాస్ట్ 30 minutes మళ్ళీ సేమ్ మెలో డ్రామా లాగా రెగ్యులర్ లాగా అనిపించింది. బట్ స్టిల్ మిగతా మూవీ చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. బేసిక్ గా మూవీని హిందీ లాంగ్వేజ్ లో షూట్ చేశారు. బట్ థియేట్రికల్ రిలీజ్ టైంలో తమిళ్ డబ్ చేసి రిలీజ్ చేశారు. బట్ తెలుగు యాడ్ చేయలేదు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో తెలుగు వర్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. ఇప్పటి వరకు మూవీ చూడకపోతే వెంటనే చూసేయండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, బట్ వాయిలెన్స్ కొంచెం ఉంటుంది. కిడ్స్ ని అవాయిడ్ చేయండి బెటర్. ఇంకా మన థర్డ్ మూవీ ఏంటంటే ఛాంపియన్. యాక్షన్ డ్రామా ఫిల్మ్ ఇది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే August 15 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ ని సెపరేట్ కంట్రీ చేయాలి అని నిజామ్స్ చేస్తున్న డిమాండ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అయితే ఈ నిజామ్స్ చేస్తున్న దారుణాలకి ఒక చిన్న ఊరు కౌంటర్ ఇస్తుంది. ఈ విలేజ్ రజాకార్స్ కి ఆపోజిట్ గా ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు స్టోరీ హైదరాబాద్ లో ఓపెన్ అవుతుంది. మైకేల్ విలియమ్స్ ఒక చిన్న ఫుడ్ కోర్ట్ లో జాబ్ చేస్తూ ఉంటాడు. బట్ మైకేల్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ అంతా సాకర్ మీద ఉంటుంది. ఎలా అయినా ఇంగ్లాండ్ ఫుట్బాల్ టీమ్ లో జాయిన్ అవ్వాలి అనేది మైకేల్ డ్రీమ్. సో ఈ సిచ్యువేషన్ లో మైకేల్ లైఫ్ లో కొన్ని ఛాన్సెస్ వస్తాయి. ఈ ఛాన్స్ ని గ్రాప్ చేసుకోవాలి అంటే మైకేల్ ముందు ఒక పెద్ద టాస్క్ ఉంటుంది. మరి మైకేల్ ముందున్న ఈ పెద్ద టాస్క్ ఏంటి, మైకేల్ కి భైరన్పల్లికి ఉన్న కనెక్షన్ ఏంటి, మైకేల్ అనుకున్న గోల్స్ అచీవ్ అయ్యాడా, తర్వాత ఏం జరిగింది, ది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఈ స్టోరీని రియల్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయి రాసుకున్నారు. రజాకార్స్ టైంలో మన వాళ్ళు మెయిన్ గా భైరన్పల్లి అనే విలేజ్ వాళ్ళు
ఎంత ఫైట్ చేశారు, ఎన్ని ఫేస్ చేశారు, ఇదంతా కూడా చూపిస్తారు. చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది. ఆ టైంలో మన దగ్గర ఉండే బేసిక్ ఫైటింగ్ టూల్స్ ఏంటి, ఇదంతా చాలా బాగా సెటప్ చేశారు. ఎమోషనల్ కంటెంట్ కూడా మూవీలో బాగుంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఇంకా క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. మ్యూజిక్ కూడా బాగుంటుంది. డిసెంబర్ ఎండ్ లో కాంపిటీషన్ తో రిలీజ్ అయింది ఈ మూవీ. సో ఇంకా ఇప్పటి వరకు ఈ మూవీ చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో కూడా కలిసి చూడొచ్చు. సో ఇంకా మన ఫోర్త్ మూవీ ఏంటంటే ది బ్రేకింగ్ క్రూ. యాక్షన్ కామెడీ జానర్ ఫిల్మ్ ఇది. సో ఇంకా స్టోరీ ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ వాల్టర్ ఒకరోజు యాక్సిడెంట్ లో చనిపోతాడు. అయితే ఈ డెత్ నార్మల్ అనుకుంటారు అతని ఇద్దరు కొడుకులు, లైట్ తీసుకుంటారు కూడా. అయితే ఒక రోజు జానీ మీద అటాక్ జరుగుతుంది. అప్పుడే జానీకి ఇది నార్మల్ డెత్ కాదు అనే డౌట్ స్టార్ట్ అవుతుంది. అయితే వాల్టర్ ఫునరల్ కి వెళ్ళిన జానీ అక్కడ తన హాఫ్ బ్రదర్ జేమ్స్ ని మీట్ అవుతాడు. ఇష్టం లేకపోయినా వాళ్ళతో వెళ్లాల్సి వస్తుంది. జేమ్స్ అండ్ జానీ ఈ ఇద్దరికి ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. సో అలా స్టార్ట్ అయిన మూవీ ఒక టైం తర్వాత ఈ ఇద్దరు కలిసి వాల్టర్ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేసేదాకా వెళ్తుంది. ఈ ప్రాసెస్ లో వీళ్ళకి ఏం తెలిసింది, వాల్టర్ డెత్ నార్మలా లేక ఏదైనా మిస్టరీ ఉందా, ఉంటే ఈ మిస్టరీ వెనుకున్నది ఎవరు, వాళ్ళ రీజన్ ఏంటి, ఇలా మిగతా స్టోరీ ఉంటుంది. ఇలాంటి జానర్ మూవీస్ ని బడ్డీ ఫిల్మ్స్ అంటారు, లేదా బడ్డీ కామెడీ ఫిల్మ్స్ అంటారు. అంటే ఇద్దరు హీరోస్ ఉంటారు, వీళ్ళొక మిషన్ ఉంటుంది, కానీ ఒకరంటే ఒకరికి పడదు. అలా వీళ్ళు ఈ మిషన్ ని ఎలా సాల్వ్ చేశారు, ఈ ప్రాసెస్ లో ఎంత ఫన్ క్రియేట్ అయింది. ఈ జానర్ లో హాలీవుడ్ లో చాలా మూవీస్ వస్తూనే ఉంటాయి. అయితే ఈ మూవీస్ లో స్టోరీ కన్నా ఎక్కువ కామెడీ అండ్ యాక్షన్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఈ మూవీలో కూడా అంతే సేమ్. చాలా వరకు ప్రెడిక్టబుల్ గానే ఉన్నా అప్పుడప్పుడు వచ్చే కామెడీ పంచెస్ బాగుంటాయి. అంటే మూవీ త్రూ అవుట్ కామెడీ ఉంటుంది, కానీ మనకి కొన్నిసార్లు రీచ్ అవుతుంది. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగుంటాయి. మొత్తానికి మూవీ అయితే ఎంగేజ్ చేస్తుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఫేమస్ యాక్టర్స్ ఉంటారు ఈ మూవీలో. ఆక్వామ్యాన్ రోల్ లో బాగా ఫేమస్ అయిన జేసన్ మోమో ఉంటారు, అండ్ డేవ్ బటిస్టా కూడా ఉంటారు. బటిస్టా అయితే చాలా మందికి తెలుసు అనుకుంటున్నా. ఈ మూవీ ప్రొడ్యూసర్ కూడా ఆయన. మూవీలో మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. సో ఇంకా ఇప్పటి వరకు మూవీ చూడకపోతే వెంటనే చూసేయండి. మూవీ వచ్చేసి ప్రైమ్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి. ఎదో ఎట్టకారాలు వద్దు. ఎవరిదిరా ఎటకారం, ఎవరిది ఎటకారం? సో ఇంకా మన ఫిఫ్త్ మూవీ ఏంటంటే సర్వం మాయ. ఈ మూవీ జానర్ వచ్చేసి హారర్ ఫ్యాంటసీ విత్ లిటిల్ బిట్ ఆఫ్ ఫన్. ఇంకా స్టోరీ ఏంటంటే ప్రబింద్ ఒక మ్యూజిషియన్, గిటార్ ప్లే చేస్తా ఉంటాడు. అయితే ఛాన్సెస్ కోసం చూస్తుంటాడు. ఒక కాన్సర్ట్ కోసం యూరోప్ కి వెళ్ళడానికి వీసా అప్లై చేస్తే అది క్యాన్సిల్ అవుతుంది. సో చేసేదేం లేక సొంత ఊరికి వస్తాడు. బేసిక్ గా బ్రాహ్మణ్ అయిన ప్రభు చిన్నప్పటి నుంచి రిలీజియస్ థింగ్స్ బాగా ఫాలో అయ్యేవాడు. సో అలా తనకి పూజలు చేయడం కూడా బాగా తెలుసు. సో మనీ కోసం పూజలు చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే ప్రభు దగ్గరికి ఒక కొత్త కేసు, డిఫరెంట్ ప్రాబ్లం వస్తుంది. దయ్యాన్ని వదిలించాలి అని. ఇష్టం లేకపోయినా తప్పక వెళ్తాడు. అలా వెళ్ళిన ప్రభు లైఫ్ లో ఇంకా అప్పటి నుంచి ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. తనే డెలులు. మరి ఎవరి డెలులు? ప్రభుకి తనకున్న రిలేషన్ ఏంటి? ప్రభు అనుకున్నట్టు మ్యూజిషియన్ అయ్యాడా? డెలులు ప్రాబ్లం క్లియర్ అయిందా? ఇలా మిగతా స్టోరీ ఉంటుంది. రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన మూవీ ఇది. అయితే ఫస్ట్ మూవీ థియేట్రికల్ రిలీజ్ అయినప్పుడు డబ్బుడ్ వర్షన్ రిలీజ్ చేయలేదు, కానీ ఓటీటీలో రిలీజ్ చేశారు. మూవీలో హీరో ప్రభు అయినా మేజర్ గా మూవీ డెలులు క్యారెక్టర్ చుట్టూ రన్ అవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి తెలుగులో. స్టోరీ వైజ్ అంత కొత్త స్టోరీ కాకపోయినా ఎమోషన్ చాలా బాగుంటుంది. డెలులు క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ ప్లే చేసిన రియా షీబు అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ మూవీకి తనే షో స్టీలర్. చాలా క్యూట్ గా ఉంటుంది తన పర్ఫార్మెన్స్. మనం కూడా మాయా వరల్డ్ లోకి వెళ్ళిపోతాం మూవీ చూస్తున్నప్పుడు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి స్టార్ట్ చేయకండి. మూవీ సింపుల్ గా ఉంటుంది, ఎమోషన్స్ కూడా బాగుంటాయి, మ్యూజిక్ కూడా బాగుంటుంది. మీకు కూడా ఒక మంచి మూవీ చూసాం అనే ఫీల్ ఉంటుంది కంప్లీట్ అయ్యేసరికి. సో ఈ మూవీని ఇప్పుడు వరకు చూడకపోతే మూవీ జియో హాట్స్టార్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో కూడా కలిసి చూడొచ్చు, కానీ ఫ్రెండ్స్ తో ట్రై చేస్తే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇంకా మన సిక్స్త్ మూవీ ఏంటో చూసే ముందు వీడియోని ఇప్పటి వరకు చూసారంటే నా కంటెంట్ ఆర్ నా సజెషన్స్ నచ్చాయని అనుకుంటున్నాను. నా కంటెంట్ నచ్చితే వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ ఫేవరెట్ సజెషన్ ని కామెంట్స్ లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేయండి. రీసెంట్ గా మన ఛానల్ కి హైప్ ఆప్షన్ వచ్చింది. రీసెంట్ గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి హైప్ బటన్ చూపించదు. సో నేను చూపిస్తున్న ప్లేస్ నుంచి అందరూ హైప్ చేయొచ్చు. మీరు వీడియోని హైప్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఇంకా మన సిక్స్త్ మూవీ వచ్చేసి రెవల్యూషన్స్. మిస్టరీ థ్రిల్లర్ జానర్ మూవీ ఇది. సౌత్ కొరియన్ థ్రిల్లర్. అయితే స్టోరీ ఏంటంటే సాంగ్ మిన్ చాన్ ఒక చర్చ్ లో హెడ్ పాస్టర్. అయితే కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతున్న చర్చ్ లో బిషప్ అవ్వాలి అని అనుకుంటాడు. అదే టైంలో ఒక రోజు వీళ్ళ చర్చికి యాంగ్ రే అనేవాడు వచ్చి ప్రేయర్ చేస్తాడు. అప్పుడు మిన్చాన్ కి యాంగ్ రే కొంచెం సస్పీషియస్ గా అనిపిస్తాడు. సేమ్ డే నైట్ మిన్చాన్ వాళ్ళ సన్ మిస్ అయ్యాడు అని వాళ్ళ వైఫ్ కాల్ చేస్తుంది. సో మిన్చాన్ తన సన్ ఎక్కడ ఉన్నాడు అని ఎలా కనిపెట్టాడు, ఈ ప్రాసెస్ లో ఏమేం పనులు చేశాడు, ఒక లెవెల్ తర్వాత అది ఏ రేంజ్ కి వెళ్ళింది, ఒక మిస్టేక్ అతని లైఫ్ ని ఎలా చేంజ్ చేసింది, తర్వాత ఏం జరిగింది, ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ.
ఒక మిస్సింగ్ దగ్గర స్టార్ట్ అయిన ఇన్వెస్టిగేషన్ ఇంకో మిస్సింగ్ దగ్గర ఎండ్ అవుతుంది. అది ఎవరు మిస్సింగ్ అని తెలియాలి అంటే డెఫినెట్ గా మూవీ చూడాల్సిందే. మామూలుగానే కొరియన్ మూవీస్ కి మంచి క్రేజ్ ఉంది. తట్టు థ్రిల్లర్స్ అంటే ఇంకా బాగుంటాయి అనే ఒపీనియన్ ఉంది. సో ఇది కూడా అలాంటి ఒక థ్రిల్లర్. మించాన్ లైఫ్ లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వాటిని హ్యాండిల్ చేస్తూనే సేమ్ టైంలో ఇంకొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఇరుక్కుంటాడు. క్యారెక్టర్స్ చాలానే ఉన్నా కొన్ని క్యారెక్టర్స్ మనల్ని ఎంగేజ్ చేస్తాయి. కొన్ని ఇంటెన్స్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఒక పాయింట్ వరకు నార్మల్ గానే ఉన్నా మించాన్ ఎలా చేంజ్ అయ్యాడు అనే ప్రొసీడింగ్స్ ని చాలా బాగా టేక్ ఓవర్ చేస్తారు. కొరియన్ థ్రిల్లర్ చూసే వాళ్ళకి వీకెండ్ కి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. కొరియన్ థ్రిల్లర్స్ అనే కాదు, నార్మల్ గా థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ట్రై చేయండి. మూవీ బాగుంటుంది. నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది తెలుగులో. ఫ్యామిలీతో ట్రై చేయకపోవడమే బెటర్. సో ఇంకా మన 7th మూవీ ఏంటంటే గోలం, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ఇది. సో ఇంకా స్టోరీ ఏంటంటే వీటెక్ కంపెనీ ఎండి ఇస్సాక్ జాన్. అయితే ఒక రోజు ఆఫీస్ వర్కింగ్ టైమింగ్స్ లో ఆఫీస్ లో రెస్ట్ రూమ్ కి వెళ్తాడు జాన్. కానీ ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో స్టాఫ్ అందరూ పానిక్ అవుతారు. డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉండడంతో డోర్ బ్రేక్ చేసుకుని లోపలికి వెళ్తారు. కానీ లోపల జాన్ చనిపోయి ఉంటాడు. సో పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. డెత్ సీన్ చూస్తే యాక్సిడెంటల్ డెత్ అని క్లియర్ గా అర్థం అవుతుంది. కానీ ఏసీపీ సందీప్ మాత్రం ఇది యాక్సిడెంటల్ డెత్ కాదు, మర్డర్ అని బిలీవ్ చేస్తాడు. ఈ ప్రాసెస్ లో జాన్ పార్ట్నర్ అయిన జార్జ్ ని అండ్ ఆఫీస్ స్టాఫ్ ని కూడా అనుమానిస్తాడు. సో అసలు జాన్ ఎలా చనిపోయాడు? యాక్సిడెంటల్ గా చనిపోయాడా లేక ఏదైనా మోటివ్ ఉందా? ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఒక యాక్సిడెంటల్ డెత్ దగ్గర స్టార్ట్ అయిన స్టోరీ ఎక్కడ వరకు వెళ్ళింది అనేది చాలా ఇంటెన్స్ గా తీశారు. సందీప్ ఇన్స్టింక్ట్ నిజమేనా లేక ఓవర్ గా థింక్ చేస్తున్నాడా అనే పాయింట్ ని కూడా రివీల్ చేస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా ఎంగేజింగ్ గా ఉంటుంది. మూవీలో యూజ్ చేసిన పాయింట్ కూడా కొత్తగా ఉంటుంది. ఐడియానే అల్టిమేట్ ఉంటుంది అసలు. అయితే వెరీ రీసెంట్ మూవీ అయితే కాదులే, కానీ 2024 లో రిలీజ్ అయిన మూవీ. అయితే మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది వన్స్ ఓటీటీలోకి వచ్చాక. మంచి రికమెండేషన్ ఈ మూవీ. అయితే కంటిన్యూషన్ ఉంటుంది అనేలా ఎండ్ చేశారు. మరి పార్ట్ 2 ప్లాన్స్ గురించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు లేదు. నేనైతే చాలా వెయిటింగ్ పార్ట్ 2 కోసం. మీరు మూవీ చూస్తే మీరు కూడా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. ఈ వీకెండ్ కి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళు ట్రై చేయొచ్చు. సో మూవీ వచ్చేసి ప్రైమ్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఇప్పటి వరకు మూవీ చూడకపోతే వీకెండ్ కి ట్రై చేయండి. సో ఇంకా మన లాస్ట్ అండ్ ద 8th మూవీ ఏంటంటే ఇది ఒక లెజెండరీ మూవీ, ఐ ఆమ్ లెజెండ్. యాక్షన్ హారర్ ఫిల్మ్ ఇది. క్యాన్సర్ కి క్యూర్ కోసం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అదొక రోజు ఎయిర్ బార్న్ అవుతుంది. వైరస్ లాగా మ్యూటేట్ అవుతుంది. ఈ వైరస్ వల్ల గ్లోబల్ గా పాండమిక్ సిచ్యువేషన్ వస్తుంది. అయితే ఈ వైరస్ వల్ల 90% హ్యూమన్ పాపులేషన్ చనిపోతుంది. కొంత పర్సెంటేజ్ మాత్రం వ్యాంపైర్స్ లాగా మారుతారు. ఓన్లీ నైట్ టైం తిరుగుతూ ఉంటారు, సన్లైట్ లోకి రాలేరు. 3 years తర్వాత యుఎస్ ఆర్మీ మెన్ రాబర్ట్ ఒక్కడే మిగులుతాడు. ఈ వైరస్ క్యూర్ గురించి రాట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు ఫుడ్ కోసం వెతకడం, అలానే ఇంకెవరైనా సర్వైవర్స్ ఉన్నారా అని కూడా వెతుకుతూ ఉంటాడు. రాబర్ట్ కి కంపెనీగా అతని డాగ్ మాత్రమే ఉంటుంది. మరి రాబర్ట్ ఎలా సర్వైవ్ అయ్యాడు? ఈ వైరస్ కి క్యూర్ కనుక్కున్నాడా లేక ఎవరైనా సర్వైవర్స్ ని కనుక్కున్నాడా? నైట్ జరిగే అటాక్స్ నుంచి ఎలా సర్వైవ్ అయ్యాడు? ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. మన సజెషన్స్ లో లాస్ట్ సజెషన్ ఎప్పుడు బెస్ట్ గానే ఉంటుంది. ఈ మూవీ కూడా ఒక మాస్టర్ పీస్. అయితే మూవీ వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది. 2007 లో రిలీజ్ అయింది మూవీ. బట్ స్టిల్ చాలా మందికి ఫేవరెట్ మూవీ కూడా. అయితే మూవీలో విల్ స్మిత్ యాక్టింగ్ అయితే పీక్స్ ఉంటది. రాబర్ట్ తో ఒక డాగ్ ఉంటది అని చెప్పా కదా, ఈ డాగ్ తో ఒక సీన్ ఉంటది, టూ ఎమోషనల్ అదైతే. అయితే ఇప్పుడు ఇంత ఓల్డ్ మూవీ ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే రీసెంట్ గా పార్ట్ 2 అనౌన్స్ చేసే ప్లాన్స్ ఉన్నారు మూవీ టీమ్ అని న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. సో అందుకే మళ్ళీ మూవీ ఇప్పుడు హైలైట్ అవుతుంది. ఇప్పుడు వరకు మీరు ఐ ఆమ్ లెజెండ్ మూవీ చూడకపోతే వెంటనే చూసేయండి. ఇలాంటి లెజెండరీ మూవీని మిస్ అవ్వకండి. మూవీ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది, యాపిల్ టీవీలో కూడా అవైలబుల్ గా ఉంది. ఇప్పటి వరకు ఈ మూవీ చూడకపోతే వెంటనే చూసేయండి. ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి, ఫ్రెండ్స్ తో ట్రై చేయండి. इसके बारे में इसमें ऑलरेडी हमने సో ఇవి ఈ వీక్ నేను సజెస్ట్ చేస్తున్న మూవీస్. ఇందులో మీ ఫేవరెట్ సజెషన్ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేయండి. హైప్ ఎలా చేయాలో చెప్పా కదా, సో వీడియోని హైప్ చేయండి. మీరు హైప్ చేస్తే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.